నమస్తే. ఈ వారం సమాచారానికి స్వాగతం. ఈ వారంలో 4 ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఒక రాష్ట్రంలో అంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు. అట్లాగే మిగతా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు కూడా శుభాకాంక్షలు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్లో డజన్కు పైగా సీఎం పోటీదారులు ఉన్నారు. ఎవరిని చేస్తారని కాంగ్రెస్ వ్యతిరేకులంతా వెక్కిరించినట్టుగానే అన్నారు. 48 గంటల్లో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం అయిపోయింది. మరో 48 గంటల్లో ప్రమాణ స్వీకారం కూడా అయిపోయి ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చేశారు. ఇప్పుడైతేనేమో అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక దఫా అయిపోయినాయి. కానీ అదే బీజేపీ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో వారానికి పైగా తీసుకున్నారు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి. ఓకే, అక్కడ కూడా అయిపోయింది. 3 ముఖ్యమంత్రులు ఏర్పడ్డారు 3 రాష్ట్రాలకు: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్కు. మిజోరాంలోనేమో ఈ ఏ పార్టీలు కానీ అక్కడి పార్టీ ఎన్నికైంది, జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్. అయితే విచిత్రం ఏమిటంటే బీజేపీ మొదటి నుంచి కాదు, వాజ్పేయి అద్వానీ కాలంలో కాదు, వాళ్ళు 2వ స్థరంలో ఉన్న వాళ్ళను, 2వ మెట్టు మీద ఉన్న వాళ్ళను ఎదగనిచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ నాయకత్వం వచ్చింది. ఎదగనివ్వకపోతే వచ్చేది కాదు. కానీ ఇప్పుడున్న నాయకత్వం అంటే మోదీ, అమిత్ షాల కాలం వచ్చిన తర్వాత 2వ స్థరం నాయకులను పెద్దగా ఎదగనివ్వట్లేదు. మనం కర్ణాటకలో యడ్యూరప్పను చూసినా కూడా, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చూసినా కూడా మొన్నటి దాకా ఉన్న ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను తీసి పక్కన పెట్టి కొత్త అతనికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అట్లాగే రాజస్థాన్లో కూడా వసుంధరా రాజే సింధియానో లేదా దియా సింగో ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. కానీ వాళ్ళెవ్వరూ కాకుండా పూర్తిగా కొత్త వ్యక్తికి, అంటే ఈసారి ఎన్నికైన వ్యక్తికి, తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. కొంత స్థాయి తర్వాత ఎవరిని ఎదగనివ్వట్లేదు. ఏ రాష్ట్రం తీసుకున్నా అట్లాగే ఛత్తీస్గఢ్ కూడా రమణ్ సింగ్ అనుకున్నారు. రమణ్ సింగ్ను ముఖ్యమంత్రి చేయలేదు. కొత్త వ్యక్తిని, ఒక ట్రైబల్ ఎమ్మెల్యేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. ట్రైబల్ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చేయడం బాగానే ఉంటుంది, కానీ కింది నుంచి తీసుకొచ్చి చేశారు. అసలు 2వ స్థరం నాయకత్వాన్ని ఎదగనివ్వట్లేదు. గతంలో అంటే 40-50 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలనైతే అవలంబించిందో, అంటే మొత్తం దేశం మీద అప్పుడు కాంగ్రెసే ఉండేది, ఏవో 2-3 స్టేట్లలో తప్ప, రాష్ట్రాల్లో తప్ప, ఏవో 2-3 రాష్ట్రాల్లో తప్ప. అవే విధానాలను సరిగ్గా ఇప్పుడు బీజేపీ అవలంబిస్తుంది. అంటే ఇష్టం లేని వాళ్ళని పూర్తిగా తొక్కేసి కొత్త వాళ్ళని తీసుకోవడం. మొన్న కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు 2 యువకులు పార్లమెంటు సమావేశాల్లోకి వచ్చేసి స్మోక్ క్యాన్లను విడుదల చేశారు. అంతా పొగ చుట్టుకుంది. పార్లమెంటు సమావేశాల్లోకి అన్ని భద్రతా వలయాలను దాటుకొని వాళ్ళు రాగలిగారు. వచ్చి వాళ్ళు చేద్దాం అనుకున్న పని చేసేశారు. వాళ్ళను అక్కడ దాకా వచ్చి అలాంటి పనులు చేసి అక్కడ ఉన్న వాళ్ళను, గౌరవనీయ సభ్యులందరినీ, మంత్రులను అందరినీ భయభ్రాంతులను చేసినందుకు వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. వాళ్ళు శిక్షార్హులే, కాదనలేము. కానీ ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. కొత్త పార్లమెంటు కట్టారు, దాన్ని పాత పార్లమెంటు కన్నా విపరీతమైన భద్రతతో నిర్మించామని చెప్పారు. తర్వాత సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లోకి వీళ్ళు ఎలా రాగలిగారు, ఎలా వచ్చారు, వాళ్ళు స్మోక్ క్యాన్స్ పట్టుకొని ఎట్లా రాగలిగారు వాళ్ళు? అయితే ఆ భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వమే కదా. ఇదివరకు మనకు ఇది మొదటిసారి కూడా కాదు, సరిగ్గా ఇంతకుముందు 21 సంవత్సరాల కింద కూడా గన్స్ తీసుకొని టెర్రరిస్టులు వచ్చి చాలామంది పాపం భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ అనుభవం మనకున్నాక కూడా ఇంకొకరు ఎట్లా వచ్చారు? వీళ్ళు టెర్రరిస్టులు కాదు. ఎందుకంటే టెర్రరిస్టులు అయితే తుపాకులు, బాంబులు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఎట్లా రాగలిగారు? అదే టెర్రరిస్టులు అయితే ఏమయ్యేది? ఒక అంశం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరో తీసుకోవాలి కదా. ప్రభుత్వమే కదా దీనికి బాధ్యత వహించాల్సింది, సమాధానం చెప్పాలి కదా. అట్లాగే రెండో విషయం ఏంటంటే వాళ్ళ సమస్య. మొత్తం 4 వచ్చారు, బయట 2 ఉన్నారన్నారు, లోపలికి 2 వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే నిరుద్యోగం, పేదరికం గురించి మాట్లాడారు. మరి నిరుద్యోగం, పేదరికం మూలాలను చూడాలి,
వాటి సమస్య పరిష్కరించాలి. వాటి సమస్య పరిష్కరించకుండా రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టు వీళ్ళని శిక్షించినంత మాత్రాన సరిపోతుందా? ఆ నొప్పి, తర్వాత ఆ వేదన, నిరుద్యోగానికి సంబంధించి, పేదరికానికి సంబంధించిన బాధ అందరిలో ఉంటుంది కదా, అది ప్రపంచం అంతా చూస్తుంది కదా, మొత్తం ఇండియా పాపులేషన్ అంతా చూస్తుంది కదా, ప్రజలంతా చూస్తారు కదా, వాటికి సమస్యకు పరిష్కారం కావాలి కదా. ఈ రెండు అంశాలు, ఒకటి భద్రత, ఒకటి మూల అంశాల్లోకి వెళ్ళి వాటి పరిష్కారం వెతకాలి కదా. వీళ్ళని శిక్షించినంత మాత్రాన పరిష్కారం కాదు కదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా పర్లేదు అని ఒక సామెత ఉంది. ఎందుకంటే మనవాడే కాబట్టి తెచ్చి పెడతాడు, అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాడు, అడగాల్సిన పని ఉండదు. ఈ సంవత్సరంలోనే మార్చి నెలలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేయాలి. ఆ కొలీజియంలో ప్రధానమంత్రి, లోక్సభలో విపక్ష నాయకుడు, తర్వాత ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పార్లమెంటు ఒక చట్టం చేసేదాకా ఇలాగే ఉండాలని కూడా అంది. అయితే మొన్న పార్లమెంట్లో, అంటే రాజ్యసభలో ఒక బిల్లు పాస్ చేశారు, ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి నియామకానికి సంబంధించిన బిల్లు. అది ప్రధాన ఎన్నికల కమిషనర్ను నియమించే కొలీజియంలో ప్రధానమంత్రి ఉంటారు. సరే, ఉండాలి ప్రధానమంత్రి, ఎందుకంటే ఆయన పార్లమెంటుకు నాయకుడు, ప్రభుత్వానికి నడిపేది ఆయనే కాబట్టి ప్రధానమంత్రి ఉంటారు. తర్వాత ఏమో ఆపోజిషన్ లీడర్ ఉంటారు, మంచిదే, అది ఉండాల్సిందే. కానీ భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలనే ప్లేస్లో భారత ప్రధాన న్యాయమూర్తిని పేరు తీసేసి ఆయన స్థానంలో ప్రధాని నియమించిన ఒక క్యాబినెట్ మంత్రి ఉంటారు అని పెట్టారు. అంటే ఏమన్నట్టు, ఇద్దరు ప్రభుత్వంలోని వాళ్ళే, బయట ఉండేది ఒక ప్రతిపక్ష నాయకుడు. అంటే ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది? ఎవరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులు అవుతారు? ప్రభుత్వం చెప్పిన వాళ్ళే అవుతారు కదా. ప్రభుత్వం చెప్పిన వాళ్ళే అయితే వాళ్ళు ప్రధాని చేతిలోనే ఉంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేయగలరా? ప్రభుత్వం చెప్పినట్టే వింటారా? ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా అపవాదులను మోస్తున్నది. ఎన్నికలకు ఫలితాలకు గ్యాప్ ఎక్కువ పెడుతుందని చెప్పి, చాలా అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంలో గల్లంతులు జరుగుతున్నాయని, అవన్నీ ఆధారాలు లేవు కానీ అంటున్నారు కదా. ఇవన్నీ మోస్తూ మళ్ళీ ప్రభుత్వం పెట్టి నియమించిన వారే ఎన్నికల కమిషనర్ అయితే ఏం కానుంది? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగే తెలంగాణలోనూ ఇక్కడ మొన్న ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. కర్ణాటకలో అట్లా ఉచిత బస్సు ప్రయాణం కల్పించగానే ఏకంగా 25% మహిళలు బయటికి వెళ్ళడం, బస్సుల్లో ప్రయాణించడం పెరిగిందట. ఇక్కడ కూడా బాగానే పెరిగింది, కానీ వాళ్ళేం లెక్కలు చెప్పలేదు. బాగానే పెరిగింది. మొదట్లోనేమో ఎట్లా నిజంగానే వెళ్ళనిస్తున్నారా లేదా అని చూడడానికి వెళ్తారు, తమాషాకి వెళ్తారు, అదంతా ఓకే. కొంచెం సెటిల్ అయిన తర్వాత అంత ఉండకపోవచ్చు, లేదా ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేం మనం. ఎందుకంటే మహిళలకు మొబిలిటీ పెరగడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. కానీ ఆ విధానాలు పడని వాళ్ళు, కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఇట్లా ఉచితాలు ఇవ్వడం తప్పు, ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఆటో వాళ్ళ గతి ఏంది, 7 సీటర్ ఆటో వాళ్ళ గతి ఏంటి, ఇదన్నీ ముందుకు తీసుకొస్తున్నారు. మనసులోనూ వ్యతిరేకత పెట్టుకొని ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ట్యాక్స్ పేయర్స్ మనీని ఇట్లా ఖర్చు పెడతారా అని కూడా అంటున్నారు. 100 ఏళ్ల కింద అమెరికాలో ఒక మహిళ ఏమందంటే, నాకు ఒక్క సైకిల్ ఇచ్చినట్టయితే నాకు ఈ ప్రపంచాన్ని ఇచ్చినట్టు అంది. అంటే మొబిలిటీ అనేది పెరిగితే, తిరగడం అనేది పెరిగితే అంత సాధించవచ్చు అని దాని అర్థం. ఇక్కడ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే, ఎప్పుడైతే స్కూటర్లు వచ్చాయో అప్పుడు మహిళలు 2 వీలర్స్ వాడడం, ద్విచక్ర వాహనాలను వాడడం ఎక్కువైందట. అట్లాగే మారుతి కారు, చిన్న కారు, అప్పట్లో చిన్న కారు వచ్చిన వెంటనే మహిళలు కూడా డ్రైవ్ చేయడం కూడా పెరిగిందట. అట్లాగే సూపర్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ హాస్పిటల్స్, పెట్రోల్ బంకులు, మహిళలు, గర్ల్స్ అంతా అక్కడ పనిచేయడం పెరిగింది. ఐటీ అయితే సరే 50% లోకల్ బాడీస్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహిళలు ఎక్కువ మంది గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ బయటికి రావడం, ఎన్నికల్లో పాల్గొనడం, ఎన్నికల్లో పోటీకి నిలవడం పెరిగింది.
కొన్ని చోట్ల వాళ్ళ భర్తలు పెత్తనం చెలాయించవచ్చు, కానీ నిలబెట్టాల్సింది, చూపించాల్సింది మాత్రం మహిళనే. ఇవాళ అట్లుండొచ్చు కానీ రేపటికి పరిస్థితి మారుతుంది. ఈ జనాభాలో, మన జనాభాలో 50% ఉన్న మహిళలకు బయటికి రాకుండా ఎంతకాలమని ఇంట్లో కూర్చోబెడతారు? వాళ్ళకి ఏదన్నా చిన్న ఇది ఇవ్వగానే ఎందుకు బాధపడ్డం? కొంచెం న్యాయంగా, ధర్మంతో ఆలోచించాలి. బస్సుల్లో ఉచితం ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.